ఉప్మా, ఉప్మా, ఉప్మా. నో ఉప్మా. నో, నో, ఛీ! ఛీ! ఉప్మా అనేవాళ్ళు కూడా యెస్, యెస్, యెస్ ఉప్మా అంటారండి. అంత చేసుకున్నాం. రండి ఈరోజు మనం చేయబోయే ఉప్మా ఎర్ర నూక ఉప్మా. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఎర్ర నూక అండ్ దాంతో పాటు పోపులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకండి. అంతే. కడాయి పెట్టుకొని నూనె వేసుకోండి. బాగా మరిగాక పోపులేసుకోండి. అవి బాగా వేగేసినాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని మంచిగా వేపేసుకోండి. ఇలా మంచిగా వేగిపోయినాక ఒక గ్లాస్ నూకకి సుమారుగా 3 గ్లాసులు వాటర్ పడుతుందండి. 3 గ్లాసులు వాటర్ వేసేయండి. వేసేసి తగినంత ఉప్పు కూడా వేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది కింద మీద ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటుందా అప్పుడు నూకేయండి. ఎర్ర నూక తీసుకున్నాం కాబట్టి ఎర్ర నూక మంచిగా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాక కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. చూడండి కుత్తులాడుతుంది కదా, చూడడానికే చాలా బాగుంది కదా. ఎర్రనూక ఉప్మా అనేది డయాబెటిక్ పీపుల్ కూడా చాలా మంచిదండి. అండ్ నార్మల్ ఉప్మా కన్నా ఎర్రనూక ఉప్మా కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సర్లేండి మీకు ఇంకో టిప్ చెప్తాను. మనకు ఉప్మా ఇట్లా దగ్గర పడినాక ఒక స్పూన్ అయితే ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి సిమ్లో పెట్టి దానిపైన మూత పెట్టేయండి. మంచిగా ఉడుకుతుంది. ఎర్రనూక కదా, బాగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా సరిగ్గా చేయడం రాని వాళ్ళేనండి ఉప్మా మీద జోకులేస్తారు. ఇలా చేసి చూడండి, ఉప్మా మీద జోకులు కాదు ఇంకా పొగడ్తలే వస్తాయి. సర్లేండి మీ ఫ్రెండ్స్‌కి, మీ బ్యాచిలర్ ఫ్రెండ్స్‌కి పిసినారుగా ఉంటారు చూడండి, ఆళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ తక్కువ ఖర్చుతో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోద్ది కదా. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సత్యవేణి.